గనక ఇంకొక తల్లి గురించి తప్పు పదాలు మాట్లాడిన వాడు జోడు తీసుకుని కొట్టాలి నన్ను అడిగితే. అంతమంది మగాళ్ళు 2-3 ఆడవాళ్ళ మీదకి వచ్చి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే ఇలాంటి వాళ్ళ గురించి మేమేం మాట్లాడాలి చెప్పండి. మా అధినాయకుడు ఏ రోజున కూడా మమ్మల్ని ఎప్పుడు మిమ్మల్ని అన్నారు కదా మీరు ప్రతీకారం తీర్చుకోండి ఏ రోజు చెప్పాలి. ఈ రోజుకి సార్ నిన్న కూడా మేము వెళ్ళొచ్చాం కోర్టుకి. నిన్న వెళ్ళొచ్చాం. మళ్ళీ 19 మీకు ఇది వాయిదా కూడా డేట్ చూపిస్తారు. రేపు 19 తారీఖున కూడా మళ్ళీ డేట్ వేసారు. అందులో ఏంటి A3 కందులు దుర్గేష్ గారు, పంతం నానాజీ గారు, నేను, గంటా స్వరూప గారు, పెద్ద పెద్ద నాయకులు అందరూ ఉన్నారు. 9 మంది మీద మా మీద కేసు ఉంది. అటెంప్ట్ మర్డర్ కేసులు అవి ఇష్టం ఉన్నట్టు రాసి పెట్టారు. ఎవరు మీరు మేము ఆ రోజు ఇవన్నీ చూపించి మేము కేసు పట్ల ఈ రోజు చెప్పండి. శేఖర్ రెడ్డి గారు ఏదో మాట్లాడుతున్నారు కదండి. ఆడబడుచులు మేము ఆడపిల్లలం మేమేమైనా చేయగలమండి. దొరంపూడి చంద్రశేఖర్ మేమేమైనా చేయగలమా? మళ్ళీ ఏమన్నా తెలుసా సినిమా ఆర్టిస్టులు వాళ్ళు డ్రామా ఆర్టిస్టులు వాళ్ళు అలాగా ఇలాగని మా మీద అంత అసహ్యమైన మాటలు మాట్లాడేది తెలుసా అండి. అంటే వీళ్ళు చేస్తే సంసారం ఎదుటి వాళ్ళు చేస్తే ఇంకోటి కాదండి. నా చెంప మీద కొడితే రెండో చెంప పగల కొట్టాలి. కానీ మా పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు మాకు అలా చెప్పలా. వాళ్ళకి టైం వస్తుంది మనం వెయిట్ చేద్దాం అన్నారు. ఖచ్చితంగా 1000 గ్రద్దలు తిన్న రాబోందు గాలివాన్గా పడిపోతుంది. నువ్వెంత మందిని ఏడిపించుకు తిన్నావో ఆ ప్రజలే నీకు సమాధానం చెప్పారు. ఏమంటే ఈ విషయం మా బాధ మా ఘోష మా ఏడుపు ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి తగిలిందండి. నిజంగా చెప్తున్నాం. ఆ రోజు మా ఒంటి మీద చేసిన వాడు ఒకడు పచ్చి బూతులు మాట్లాడి మమ్మల్ని తాకరాని చోట తాకిన వాడు మాలో ఒక ఆడపిల్ల దవడ పగల కొట్టాడండి. చంప మీద కొట్టాడు వాడు. ఈ రోజు మొన్న కరోనా తీసుకెళ్ళిపోయింది. ఆడదాన్ని చేసినాడు ఏం కాదండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు చాలా ఉన్నతమైన వ్యక్తి అండి. దేవుళ్ళన్నా మనుషులన్నా పశుపక్షాలన్నా చెట్లన్నా మొక్క అన్నిటిని కూడా ఎవరికి ఇచ్చే విలువ ఇస్తాడు. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి 21 సీటు 2 ఎంపీ సీట్లు క్లీన్ 100% మేము గెలిచాం. కృష్ణాంజలి గారు వర్మ గారు కృష్ణాంజలి గారు ఇది పరిస్థితి అంటే గతంలో అలా జరిగింది ఇప్పుడు ఇలా జరిగింది వీటికి పులి స్టాప్ ఉండదా? ఇప్పుడు వర్మ గారు ఇప్పుడు ఆనంద్ సాగర్ గారు చెప్పిన సౌజన్య గారు చెప్పిన ఇవన్నీ ఎన్నికలకు ముందు చెప్పారు జనానికి. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి జనంలోకి చెప్పారు. చెప్పిన తర్వాతే జనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రభుత్వము నెక్స్ట్ ఏం చేయాలి అనేటువంటి దాని మీద పవన్ కళ్యాణ్ ఇప్పుడు దిశానిర్దేశం చేసి మనకు బాధ్యత పెద్ద బాధ్యత ఉంది. 164 సీట్లు ఇచ్చారు. మనము కక్ష సాధింపు